విజయాన్ని ఇచ్చే విశ్వకర్మ కవచం వ్రత కథలు. విశ్వకర్మ ఈ చరాచర విశ్వ సృష్టికర్త, వేదాలలో సృష్టికర్తగా, యజ్ఞమూర్తిగా, అన్నదాతగా, ప్రదాతగా కీర్తింపబడిన దేవాదిదేవుడు, సృష్టికర్త అయిన ఆ పరమాత్మ విశ్వకర్మ. ఆయనను 5 శిరసులు 10 చేతుల ఆయుధోపేతుడిగా విగ్రహ రూపంలో పూజిస్తారు. ఆయన విజ్ఞాన శాస్త్రంలో గతిశక్తిగా, వాస్తు శాస్త్రంలో పురుషుడిగా, ధర్మంలో రుద్రుడిగా పరిగణిస్తారు. స్థిర శక్తిని విశ్వ బ్రహ్మగా పిలుస్తారు. వాస్తు శిల్ప సాంప్రదాయం 5 రకాల వేదాలను గుర్తించింది. శబ్ద వేదం అనగా కవిత్వం, గంధర్వ వేదం అనగా సంగీతం, నాట్య వేదం అనగా నృత్యం, స్థాపత్య వేదం అనగా వాస్తుశాస్త్రం. వీటన్నిటికీ మూలమైనది ప్రవణ వేదం. ఈ వేదాలు విశ్వకర్మ 5 శిరసుల నుండి ఆవిర్భవించాయని ఐందీరవం చెప్పి, ఒక తల ఉన్నత స్థానంలో ఉండగా మిగిలిన 4 తలలు 4 దిశల్లో ఉంటాయి. కన్యా సంక్రమణం నాడు భారతదేశమంతా విశ్వకర్మ పూజా మహోత్సవంగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తున్నది. ఆనాడు భక్తులంతా ఈ విశ్వకర్మ కవచం పఠించడం వలన పుణ్యప్రదమే కాకుండా అభిష్టప్రదం, లోక కళ్యాణకారకం. శ్రీ విశ్వకర్మ కవచ సూత్రం పవిత్రమైనది. ముల్లోకాలను శుచిగా దీన్ని నిత్యం పఠించువారు సకల పాపాల నుండి దూరమవుతారు. మహాదరిద్రుడు, సర్వపాతకుడు కూడా దీన్ని పఠించడం చేత పాపాలను పోగొట్టుకొని సుఖాన్ని పొందుతాడు. ఏ నరుడు విశ్వకర్మ కవచాన్ని సతతం పఠిస్తాడో అతనికి అన్నపానాదులు కొరత ఉండదు. ఏ ఊరిలో ఈ కవచాన్ని పఠిస్తారో అక్కడ సకల వర్షాలు కురిసి ధనధాన్యాలు వృద్ధిస్తాయి. ప్రాతకాలంలో శుచిగా ఈ కవచ మంత్రం జపించి దాంతో జలాన్ని అభిమంత్రించి దాన్ని స్వీకరిస్తే బాలగ్రహాది మహారోగాలు కూడా తక్షణమే నాశనమవుతాయి. ఈ కవచాన్ని పఠించు వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనకనకాలు సంతతి కలిగి సర్వశుభాలను పొందుతారు. దీన్ని పఠించు భాగ్యవంతులు శుక్లపక్షపు చంద్రుని వలె రోజు రోజుకు వృద్ధి పొందుతూ ఉంటారు. ఇది సత్యం. విశ్వకర్మ శిరః పాతు లలాటం పాతమే మనుః కాలదేశం మయా పాతు త్వష్ట నేత్రయుగం తదా శిల్పి ఖండద్వయం పాతు విశ్వజ్ఞః పాతు ఔషకౌ అంబీజం వందనం పాతు క్లీం బీజం కంఠదేశకం హ్రీం బీజం హృదయం పాతు చోదరం పాతు ఈశ్వరః బ్రహ్మాతు నాభిదేశం మే మధ్యం పాతు మనోభావః కటిం సంజ్ఞపతిః పాతు పాతు చోరు గుహేశ్వరః జానుదేశే పరబ్రహ్మచంగే పాతు విరాట్ ప్రభుః పాదౌ దేవో సదా పాతు సర్వాంగం విశ్వకర్మణః సద్యో జాతః పూర్వదిశి వామదేవం తు దక్షిణే అఘోరః పశ్చిమే పాతు తత్పుష్య ప్రత్యుత్తరే తదా ఈశాన్య పాతు చోర్ధ్యాయామదః పాతు మహేశ్వరః ఆగ్నేయం పాతు చేశానం నైరుత్యే గిరిజాపతిః వాయువ్యే పాతు మాం ద్యౌచ్ఛ ఈశాన్యే పాతు విశ్వభూఖం పృథ్వ్యాం సనాగః పాతు జలే పాతు సనాతనః ఆకాశే చహాబోనో మాం పాతు ప్రత్నస్స సర్వతః సుపర్ణ సర్వదా పాతుం సర్వసంకటనాశనః యం యా ఇదం బ్రహ్మకవచం త్రైలోక్యం చాపి దుర్లభం. ఈ విశ్వకర్మ కవచ తాత్పర్యం. విశ్వకర్మ భగవానుడు నా శిరసును కాపాడవలెను, మనుబ్రహ్మ నా నుదురును కాపాడవలెను. కాలాన్ని, దేశాన్ని మనుబ్రహ్మ 2 కన్నులుగా, త్వష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ నా 2 దవడలను కాపాడాలి. విశ్వజ్ఞ బ్రహ్మ నా పెదవులను కాపాడాలి. అంబీజం ముఖాన్ని, క్లింబీజం కంటకాన్ని, హ్రింబీజం హృదయాన్ని కాపాడాలి. ఉదరాన్ని ఈశ్వరుడు కాపాడాలి. బ్రహ్మ నాభిని, మనోభవుడు మధ్య భాగాన్ని కాపాడాలి. నడుము సంజ్ఞాపతి, తొడలు గుహేశ్వరుడు, మోకాలను పరబ్రహ్మ, కాలి పిక్కలను విరాట్ ప్రభు కాపాడాలి. ఈ 2 పాదాలను సదా ఆ దేవుడు కాపాడాలి. సర్వాంగములను ఆ పరమాత్మ సృష్టికర్త విశ్వకర్మ కాపాడాలి.
తూర్పు దిక్కు సత్యోజాతుడు, దక్షిణములో వామదేవుడు, పశ్చిమలో అఘోరుడు కాపాడాలి. అలాగే తత్పురుషుడు ఉత్తరములో కాపాడాలి. ఈశానుడు ఊర్ధ్వ దిక్కు కాపాడాలి. అదో దిక్కులో మహేశ్వరుడు కాపాడాలి. ఆగ్నేయంలో ఈశానుడు, నైరుతిలో గిరిజాపతి కాపాడాలి. వాయువులో నన్ను దవ్యదేవుడు కాపాడాలి. ఈశాన్యములో విశ్వ భక్కు కాపాడాలి. భూమిపై సనాగణ ఋషి కాపాడాలి. నీటిలో సనాతన ఋషి కాపాడాలి. ఆకాశంలో అహాపూర్ణ కాపాడాలి. ప్రత్న ఋషి అన్ని చోట్ల నన్ను కాపాడాలి. సుపర్ణ ఋషి సర్వకాల సర్వాస్థములో కాపాడాలి అని ఈ విశ్వకర్మ కవచము యొక్క తాత్పర్యం. పూర్వము దక్షిణ క్షేత్రమైన కురుక్షేత్రంలో సూత మహర్షి, సౌనకాది మహర్షులందరూ కలిసి, మహాత్మా, మాకొక సంశయం ఉంది. భగవంతుని అవతారాలు అనేక రకాలుగా చెప్పబడ్డాయి కదా, వాటిలో అన్నిటికంటే శ్రేష్టమైన అవతారం ఏమిటి అని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ విషయమై ఇలా ఉపదేశించాడు. అది మీకు తెలియజేస్తున్నాను. అఖిల లోకాలకు శుభాన్ని కలిగించేది సర్వ జగత్పాలకుడైన భగవానుని అద్భుత రూపాన్ని మీకు చెప్తాను, వినండి. ఏ దివ్య స్వరూపాన్ని కేవలం స్పర్శిస్తే మహాపాపాత్ములు సైతం పునీతులవుతారు. అటువంటి దివ్య స్వరూపం సాక్షాత్ విరాట్ విశ్వకర్మ స్వరూపం. ఆయన ఈ చరాచర సృష్టికి సృజించినవాడు. విశ్వకర్మ స్వరూపాన్ని మనసులో ఏకాగ్రతతో ఎవరు ధ్యానం చేస్తారో అతడికి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఆ స్వరూపాన్ని ఎవరు తలుస్తారో అతడికి శుభాలు కలుగుతాయి. పూర్వం అంగీరుడు అనే ఒక మహర్షి హిమాలయాల్లో గంగానది తీరంలో భయంకరమైన తపస్సు చేశాడు. నీటి మధ్యలో మండు టెండలో ఉండి తపస్సు చేశాడు. ఎంత కఠినమైన తపస్సు చేసినా కూడా ఆ మహర్షికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ సమయంలో ఆ మహర్షి పరిస్థితిని చూసి, ఆ మహాలక్ష్మి, తపస్వి, నీ తపస్సు మొత్తం వ్యర్థమవుతుంది. నీ మనసు చంచలంగా ఉంది కనుక మహా తేజస్వి అయిన విశ్వకర్మ భగవానుని ధ్యానించు. ఆయన పంచముఖాలను దశ బాహువులు కలిగి సరస్వతి లక్ష్మీదేవులచే నిత్యం పూజింపబడుతున్న పాదాలు కలవాడు. ఆయన రూపాన్ని నిరంతరం ధ్యానించు. శ్రీ మహావిష్ణువు ఆయన రూపాన్ని నాకు ఉపదేశించాడు కనుక అమావాస్య నాడు అన్ని పనులు విడిచిపెట్టి ఆయన వ్రతాన్ని ఆచరించు అని పలికింది. అంగీరుడు ఆ మాటలు విని ఏకాగ్రతతో విశ్వకర్మను ధ్యానం చేశాడు. దాంతో అతడు స్థిరచిత్త కలవాడై శిల్ప జ్ఞానాన్ని పొందాడు. అది మొదలు అతడు అనేక శిల్పాలను సృజించాడు. భూమిపై అనేక శిల్పాలను వృద్ధి చేశాడు. విశ్వకర్మ భగవాన్ని మహాభక్తుడిగా నిలిచాడు. విశ్వకర్మ భగవానికి మహాభక్తుడిగా నిలిచాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు మధుకైటవులను సంహరించి అలసటతో ఎక్కుపెట్టిన ధనుసు నారిపై తల ఆంచి నిద్రించాడు. చాలా కాలం గడిచింది. విష్ణు మేల్కొల్పాలనే ఉద్దేశంతో బ్రహ్మ ఒక పురుగును సృష్టించి ఆ వింటి నారిని కొరకమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ పురుగు విష్ణువుకు భయపడి నేను చేయలేనని చెప్పింది. బ్రహ్మ దానికి అనేక రకాలుగా నచ్చజెప్పి చివరకు ఆ వింటి నారని కొరికేలా చేశాడు. ఒక్కసారి వింటి నార తెగడమే కాకుండా శ్రీ మహావిష్ణు తల కూడా తెగి ఎక్కడో పడిపోయింది. ఆ శిరస్సు ఎవరికీ కనబడలేదు. అప్పుడు లక్ష్మీదేవి బాధపడుతూ ఆదిశక్తిని ప్రార్థిస్తే ఆదిశక్తి దివ్య దృష్టితో చూసి, మనమంతా మహానుభావుడైన సృష్టికర్తైన విశ్వకర్మను ప్రార్థించి ఆయనే ఉపాయం అడుగుదామని చెప్పింది. విశ్వకర్మ భగవానుడు వారి ప్రార్థనలకు ప్రత్యక్షమై అక్కడకు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి అశ్వముఖుడైన గంధర్వుని శిరస్సును తెచ్చి విష్ణు మొండానికి అతికించి పంచ ప్రాణాలు పోశాడు. వెంటనే విష్ణు నిద్ర నుండి మెలుకుని దేవతలతో మాట్లాడసాగాడు. నాటి నుండి విష్ణువు హైగ్రీవుడు అనే పేరు వచ్చింది. పూర్వం గౌతమ మహర్షి భార్య అహల్యాదేవికి అంజనాదేవి అనే సుందరి జన్మించింది. ఆమె పుట్టుగుడ్డి, వాయుదేవుడికి భార్య, ముల్లోకాలకు
ఆ వాయువునిచ్చే నాకు ఏమిటి ఈ దుస్థితి అని వాయుదేవుడు బాధపడాను. ఈ గుడ్డితనం పోగొట్టే ఒక మహామంత్రాన్ని అంజనాదేవునికి వాయుదేవుడు ఉపదేశించాడు. ఆమె భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపిస్తుండగా పరమేశ్వరుడు ముల్లోకాలకు చూస్తూ ఆకాశ మార్గంలో వెళుతుండగా ఆయన అనుగ్రహం అంజనాదేవి గర్భం దాల్చింది. ఉన్నట్టుండి అంధత్వం పోయింది. చూస్తుండగానే గర్భం వృద్ధి చెంది పురుష నొప్పులు పడసాగింది. వాయుదేవుడికి ఏమి చేయాలో తోచలేదు. కడుపులో ఉన్నటువంటి శిశువును, నాయన నీవు త్వరగా బయటికి రా, మీ తల్లి గర్భభారం నుండి దూరము చెయ్యి అని చెప్తే కడుపులో ఉన్న శిశువు, నేను మానవంతుడిని, అందరిలా దిశమలతో బయటకు రాలేను, కనుక నాకు గోచి, జంధ్యములు, కమండలము మొదలైనవి కడుపులోనే ఇవ్వాలి, అప్పుడే నేను బయటకు వస్తాను అని చెప్పాడు. త్రిమూర్తులకు సైతం ఆ శక్తి లేదు. విశ్వకర్మ పరమాత్మయే దీనికి తగినవాడు అని చెప్పి వాయుదేవుడు ప్రార్థిస్తే విశ్వకర్మ పరమాత్మ ప్రత్యక్షమై గర్భంలో ఉన్నటువంటి శిశువుతో మాట్లాడుతూ, కుమారా, నీవు కోరిన విధంగా బంగారు మొలతాడు, యజ్ఞోపవీతం, గోచి, చెవి పొగులను ఇవ్వడం కష్టం, అయినా సరే నీకు ఇస్తాను అని చెప్పాడు. నేను కోరినవి నువ్వు ఇస్తే దేవతలలో నీవే గొప్ప వాడివి, దాతవు, కనుక నేను ఎల్లప్పుడూ నీ ఆజ్ఞకు బద్ధుడై ఉంటాను అన్నాడు. అప్పుడు విశ్వకర్మ, నీవు నా ధ్వజంపై నిలిచి ప్రకాశించు అని చెప్పాడు. ఆ తర్వాత మనస్సంకల్పంతో కడుపులో ఉన్న శిశువు బంగారు గోచి, బ్రహ్మసూత్రం, కట్టి సూత్రం, కుండలాలు, కమండలం అన్ని సమకూర్చాడు. ఆ తరువాత శిశువు బయటికి వచ్చాడు. నాటి నుండి విశ్వకర్మ ధ్వజంపై హనుమంతుడు నిలిచి ఉన్నాడు.